హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దామండి. మనం ఇదిగోండి ఫ్రాక్ని అయితే ఇలాగ మీకు నేను అవుట్ఫిట్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్రాక్ని ఇలాగా ఫ్రాక్ లాగా ప్లస్ లంగా జాకెట్ లాగా రెండింటిలాగా వేసుకునేలాగా కస్టమర్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారండి. పైన ఫ్యాబ్రిక్ మాత్రం వేరుగా తీసుకొని హాఫ్ పట్టు క్లాత్ దానికి కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకున్నారు. ఇలాగా ఫ్రిల్స్ ఇచ్చేసి అయితే బ్లౌజ్ స్టిచ్ చేశానండి. తర్వాత ఇది ఫ్రాక్ అండి. ఫ్రాక్కి చంకకి కొంచెము ప్రిల్స్ పెట్టించేసుకొని చిన్నగా అది ఫ్రాక్ లాగా కూడా వేసుకునేలాగా ఇలా స్టిచ్ వేయించుకున్నారనమాట. ఇప్పుడు మనం ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఓన్లీ ఫ్రాక్ స్టిచ్చింగ్ మాత్రమే చూద్దాము. ఇప్పుడు మనం పైన ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దామండి. పైన బాడీ స్టిచ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ కింద లంగా క్లాత్ తోటి పైపింగ్ వేసుకొని ఇలాగైతే లోడింగ్ చేసేసుకొని క్లాత్ పక్కన పెట్టుకున్నానండి. సింగిల్ పాదం పెట్టి ఇలాగ క్లాత్ అంతా అయితే లోడింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది నేను సింగిల్ పాదం పెట్టే స్టిచ్ వేసుకుంటున్నానండి. నెక్ రౌండ్ అంతా నేను ఆల్రెడీ నెక్స్ కటింగ్ కూడా చూపించాను. కటింగ్ వీడియో ఆల్రెడీ మీరు చూసారు కదండి. ఇక్కడ స్టిచ్చింగ్ వీడియో అన్నమాట. నా కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, మీకు నీట్గా కటింగ్ కూడా అర్థమవుతుంది. తర్వాత స్టిచ్చింగ్ కూడా అర్థమవుతుంది కదా, చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇలాగా నేను పాదం అంతా కుట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇలా మొత్తం కుట్టేసుకొని రెండు వైపులా, ఇప్పుడు ఇది బాడీకి బ్యాక్ కదా, ఆ ఫ్రంట్ కూడా నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే సింగిల్ పాదం మార్చి పెట్టుకున్నాను కదండి స్టిచ్చింగ్ వర్క్ అని, పైపింగ్ స్టిచ్చింగ్ వర్క్ కదా, అందుకని రెండు ఒకేసారి ఇలాగైతే నేను స్టిచ్ వేసుకేసుకుంటున్నానండి. ఇలాగా స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట రెండింటికి ఒకేసారి. ఇలాగా చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మీరు చూసారంటే మీకు నీట్గా అర్థమవుతుందనమాట. ఇలాగా ఎక్స్ట్రా ఉంది అంటే వెడల్పు ఎక్కువ ఉందని క్లాత్ నేను ఒక పాదం క్లాత్ అయితే కట్ చేశాను, ఇంకొక పాదం క్లాత్ అయితే ఉంచేశాను. ఇప్పుడు ఇది మనం డ్రెస్ మీద పెట్టేసుకొని చూడండి, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మనకి ఫ్రాక్, అది లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్కే వేసుకోవాలండి మనం. ఎందుకంటే నెక్స్ అవి కట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనం పైపింగ్ వేసుకొని సింగిల్ పాదంతో ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే పెట్టుకొని తిప్పేసి కుట్టేసుకోవాలండి లోడింగ్ పైపింగ్. అప్పుడే చాలా నీట్గా వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇలా పెట్టేసుకొని మనం ఆల్రెడీ కుట్టు వేసేసుకున్నాం కాబట్టి మనం తిప్పి పెట్టుకున్నా కూడా ఆ స్టిచ్ అనేది మనకి కనపడుతుంది. మనం ఆ స్టిచ్ మీదే వేసుకోవాలండి కుట్టు, అప్పుడే చాలా నీట్గా వస్తుంది ఫ్రాక్. ఇదిగోండి ఇలా చూడండి, ఇలాగైతే నేను సింగిల్ పాదం పెట్టి చుట్టూ కుట్టు వేసేసుకున్నాను. వేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకొని ఇది మనం ఇలా కట్టి పెట్టుకుంటున్నాను నేను చుట్టూ. ఇదిగోండి మనము కుట్టు దాటకుండా నీట్గా కట్టి పెట్టుకోవాలండి. కుట్టు దాటిందంటే హోల్ పడుతుంది నెక్కి మరలా, అందుకని అలా కాకుండా ఇలా పెట్టేసుకొని దాని మీద మరలా నేను సింగిల్ పాదం వేసుకుంటున్నాను. మనకి నీట్గా అణిగి ఉండాలి కదా, అందుకోసమని ఇలాగైతే నేను ఇలాగైతే నేను మొత్తం కుట్టు వేసేసుకున్నాను అన్నమాట. అదిగోండి చూడండి, లోపల చాలా నీట్గా వచ్చింది కదా, బయటికి కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఎలా వచ్చిందో కూడా నాకు తర్వాత కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు సెకండ్ వైపుది కూడా అలాగే కట్ చేసుకొని సెకండ్ వైపుది కూడా ఇలాగా నేను వేసేసుకుంటున్నాను. కుట్టు లోపల వైపుకు పెట్టేసుకొని ఇదిగోండి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చుట్టూ అయితే క్లాత్ అయితే మనం జాయింట్ చేసుకోవాలి కదండి, పాదం ఖర్చు పెట్టుకొని. ఇలాగా నేను పాదం ఖర్చు పెట్టుకొని చుట్టూ క్లాత్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీస్ అంతా అయితేను కట్ చేసేసుకోవాలండి. కింద కొంచెం నాకు అతుకు పడి ఉంటే క్లాత్ అక్కడ సెట్ చేసుకున్నాను అన్నమాట. ఉక్సులు పట్టి కాజాల పట్టి, ఇది కాజాల పట్టి అండి.
లోపల నుంచి పైకి వేసుకుంటున్నాను. బ్యాక్ పాపకి హుక్స్ కాజా పెట్టాలి కదండి ఫ్రాక్కి, అది హుక్స్ పట్టి కాజాలు పట్టి వేసుకున్నాను అన్నమాట. వేసుకొని నేను వాటి రెండింటినైతే కలుపుకొని కుట్టుకుంటున్నానండి. ఇదిగోండి కాజాలు పట్టి వేసుకుంటున్నాను చూడండి. కాజాల పట్టీ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్తో వేసానండి. ఉక్సుల పట్టీ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్తో వేసానన్నమాట. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నీట్గా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకని అలా వేసుకున్నాను. వాటి రెండింటిని ఇలాగైతే నేను ముందుగానే ఒక్క 1 ఇంచ్ పైకి కుట్టు వేసుకొని జాయింట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి నేను చూపిస్తాను. ఇలాగైతే నేను కుట్టు వేసుకున్నానండి, ఇలా జాయింట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇంకొకటి ఉంది కదా ఫ్రంట్ భాగం, అది బ్యాక్ పార్ట్ అనమాట. రెండింటిని నీట్గా సైడ్ పాదం ఖర్చు పెట్టి జాయింట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను కింద ఫ్రాక్కి ఎక్స్ట్రా క్లాత్కి ఫిల్ట్ వేస్తున్నానండి. ఎలా వేసానంటే, మనకి బోర్డర్ ఉంది కదా, బోర్డర్ లోపలికి వెళ్ళిపోయేలాగా బయటికి మనకేమీ కనిపించకుండా ఒక 2 ఇంచెస్ అయితే మడత పెట్టి లోపలికి పెట్టాను. 2 ఇంచెస్ మడత పెట్టామంటే అప్పుడు 4 ఇంచెస్ క్లాత్ లోపలికి వెళ్తుందన్నమాట ఫ్రాక్లోకి. ఇప్పుడు ఇలాగైతే నేను ఇలాగైతే పెట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. మీకు పైన చూపిస్తాను చూడండి. మరలా పైన తిప్పి కూడా నేను బాగా నీట్గా అణిగి ఉండేలాగా పైన కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాగ పెట్టేసుకొని నీట్గా ఇంకొక స్టిచ్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనకి బాగా అణిగినట్టు నీట్గా ఉంటుంది కదండి, లేచినట్టు ఉండకుండా. అలా వేసుకున్నామనుకో మనం ఎప్పుడైనా కొంచెం ఫ్రాక్ పొడవు కావాలన్నా కానీ మరలా సైడ్ కొంచెం జాయింట్ విప్పేసుకొని ఇక్కడ ఇలా కానీ ఊడు తీసుకున్నామంటే మనకి ఇంకొక 4 ఇంచెస్ క్లాత్ యాడ్ అవుతుంది. ఇదిగోండి చూడండి, నేను ఇలాగైతే డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను. చూడండి చాలా నీట్గా వచ్చింది కదా. ఇక్కడ సెకండ్ వైపు కూడా ఇలాగే స్టిచ్ వేసుకుంటున్నాను అన్నమాట. సెకండ్ వైపు కూడా మనం ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కదండి, ఫ్రంట్ బ్యాక్ అలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రాక్ అయితే మనము ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నానండి క్లాత్ అంతాను. నేను చూడండి, నేను ఇలాగైతే లోపలికి క్లాత్ ఎక్కువ మలిపేసుకొని నేను ఇలాగైతే ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. మనకి ఎంత క్లాత్ ఉన్నా కుచ్చులకి లోపలికి పోనిచ్చుకొని కుట్టుకున్నామంటే మనం చాలా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు క్లాత్. ఇది ఇప్పుడు 2 మీటర్స్ క్లాత్ అనమాట ఒక్కొక్క సైడ్. ఈ 2 మీటర్స్ క్లాత్ని తన నడుము, పాప నడుము 22 అనమాట. 22లో 2 మీటర్స్ క్లాత్ మొత్తం నేను అందులో పెట్టేశాను. ఇలాగా చూడండి, ఇలాగ పెట్టేసి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్ వేసుకున్నామండి లైనింగ్కి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి నేను స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా ఎందుకు వేసుకుంటున్నానంటే మనకి లోపల బేబీకి నడుము దగ్గర ఖర్చు అనేది తగలకుండా కుచ్చుకోకుండా నీట్గా ఉంటుందండి. మరలా మనం ఓవర్లాక్ చేసుకునే పని కూడా లేకుండా ఇలా కానీ స్టిచ్ వేసుకున్నారంటే ఎటువైపు క్లాత్ అటువైపే కుచ్చుపెట్టి స్టిచ్ వేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ ఖర్చు అనేది ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు మరలా మలుపుకొని ఇలాగ స్టిచ్ వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, నడుము దగ్గర ఖర్చు లేకుండా ఎలాగ నేను వేసాను అనేది స్టిచ్ మీకు చూపిస్తాను. ఇలాగా క్లాత్ అయితే మొత్తం మనం పెట్టేసుకోవాలి. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేశానండి. మనం ఇలా కింద వైపుకు తిప్పేసుకున్నామంటే ఖర్చులు 2 లోపలికి వెళ్ళిపోతాయి, మెయిన్ ఫ్యాబ్రిక్లు మాత్రం మనకి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నేను ఖర్చు కూడా మీకు లేనిది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇలాగైతే మొత్తం నేను క్లాత్ అంతా అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇలాగా పెట్టేసుకుంటే ఇలా వస్తుందన్నమాట నడుము దగ్గర. చూసారు కదా, నడుము దగ్గర ఖర్చు లేకుండా చాలా నీట్గా వచ్చింది కదండి ఫ్రాక్ లోపల వైపు. ఇప్పుడు మనం షోల్డర్ అయితే జాయింట్ చేసేసుకుందామండి.
చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రాక్ది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ వేసేసుకుందాం మనం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మీకు మంచి మంచి క్లూస్ తోటి మంచి మంచి టిప్స్ తోటి నేనైతే స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను ఫాలో కండి. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలామందికి ఈ ఫ్రాక్స్ వీడియోస్ ఇవి వెళ్ళడానికి రీచ్ అవుతుందండి. తప్పకుండా చూసిన వాళ్ళు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. నా ఫ్రాక్ ఎలాగ ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు అయితే నచ్చినట్లయితే ఇది ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో ఖచ్చితంగా అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు నేను చంకకైతే ఇక్కడ ఇలా క్లాత్ వేసేసుకున్నానండి. చంకకి ఎందుకు వేసుకుంటున్నానంటే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదండి పాపకి. నేను ముందుగా మీకు చెప్పాను కదా, ఇది ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, లంగా జాకెట్ లాగా వేసుకోవచ్చు. అందుకోసం మనం చంకకైతే పీస్ వేసేస్తున్నామండి. నీట్గా ఖర్చు లేకుండా ఉండాలి కదా మనకి. అందుకోసం పీస్ వేసి 2 ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నానండి. 1 ఇంచ్ క్లాత్ వెడల్పు తీసుకొని, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇలాగైతే మడత పెట్టేసి లోపల పైన మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఒక 1 ఇంచ్ వెడల్పున్న క్లాత్ తీసుకొని లైనింగ్ ఇలాగైతే స్టిచ్ వేసుకున్నామంటే చూడండి, ఇలాగ వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది చంక దగ్గర. ఇదిగోండి ఇలా నేను ఇప్పుడు ఒక 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకొని దాన్ని ఇలా స్టిచ్ వేసుకొని నేను తిప్పేసుకుంటున్నానండి. ఈ క్లాత్ను కూడా మంచిగా లోపల వైపు ఖర్చు అనేది మనకు లేకుండా ఇదిగోండి ఇలాగైతే నేను నీట్గా దాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీని మీద పెట్టుకొని చంక దగ్గర ఒక 2 ఇంచెస్ క్లాత్ వదిలేసుకొని ఇంకా అంతను నేను స్టార్ట్ చేస్తున్నానండి ఫ్రిల్స్ పెట్టుకోవడం. చూడండి నేను ఇక్కడ చూడండి చంక దగ్గర వదిలేసాను కదా, కాస్త క్లాత్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలాగైతే నేను ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను అనమాట. నడుముకి అంటున్నా, సారీ అండి, చంక దగ్గర ఇలాగైతే ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. ఫ్రిల్స్ మీకు చూపిస్తాను చూడండి. పెట్టేసిన తర్వాత ఇలాగైతే మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలాగ పెట్టుకున్నాను చూడండి, చాలా నీట్గా ఉంది కదా, లోపల ఖర్చు లేకుండా ఏం లేకుండా అలా పెట్టేసుకొని సైడ్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. 1 సైడ్ అయితే మనం ఓన్లీ చంక చూసుకొని నడుము అంతా మనం చూసుకోపోయినా పర్లేదండి. ఓన్లీ చంక వరకు చూసుకొని నడుము దగ్గర అప్రాక్సిమేట్లీగా ఒక 2 ఇంచెస్ క్లాత్ వదిలేసుకొని, మనం ఆల్రెడీ కటింగ్లో 2 ఇంచెస్ వదిలేసుకుంటాం కదండి ఖర్చుకి. అందుకని ఒకవైపు అయితే ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ 2 స్టిచ్చెస్ వేసేసుకొని ఇలా జాయింట్ చేసుకుంటే మనం సెకండ్ వైపు జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా టేప్ కొలత పెట్టేసుకొని ఇదిగోండి చంక కూడా చూసేసుకుంటున్నాను చూడండి. ఇలా చంక చూసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ బాడీ లూజ్ ఎంత ఉందో ఇక్కడ బాడీ లూజ్ కొలుచుకొని ఇక్కడి నుంచి మళ్ళీ నడుము కొలత ఎంత ఉందో నడుము కూడా కొలుచుకొని మనకి ఇదిగోండి ఇలాగా అన్నీ కొలుచుకొని మనం నీట్గా అయితే స్టిచ్ వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపించాను కదా, అలాగా ఇదిగోండి అలాగా మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి నా ఫ్రాక్ వీడియో అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. నా ఫ్రాక్ వీడియో ఎలాగ ఉందో మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మరింత మందికి ఫార్వర్డ్ చేయడానికి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్.